ఈరోజు 4th క్లాస్ లార్జ్ నెంబర్స్ ఇందులో వర్క్షీట్ 7లో ఇక్కడ మీకు కొన్ని డిజిట్స్ ఇచ్చి లార్జెస్ట్ 4 డిజిట్ నెంబరు స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబరు రాయమన్నారు. అలా ఇక్కడ మీకు నేను 4 నెంబర్స్ ఇస్తున్నాను. ముందుగా మీరు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే దీంతో ఏర్పడేటువంటి 4 డిజిట్ నెంబర్స్ని పెట్టి చూపించి చెప్పాలి. ఓకేనా? ఓకే, కుమార్ స్టార్ట్ చేయి. లార్జెస్ట్ కాదు, మామూలుగా 4 డిజిట్ నెంబర్స్ పెట్టు. చెప్పు. నెక్స్ట్ తనీష్ 4 డిజిట్ నెంబర్ పెట్టు. చెప్పు. నెక్స్ట్ కుందనా పెట్టమ్మా. 73. నెక్స్ట్ మహి. చదవమ్మా, చూడొకసారి. నెక్స్ట్ సాత్విక్. నెక్స్ట్ అకౌల్య. ఓకే, ఇలా 4 డిజిట్ నెంబర్స్ పెట్టారు కదా. ఇప్పుడు దీంట్లో ఈ 4 డిజిట్స్ ఏర్పడేటువంటి లార్జెస్ట్ నెంబర్ ఎవరు పెడతారు? లార్జెస్ట్ నెంబర్ కుమార్ పెట్టు. లార్జెస్ట్ నెంబర్, ఈ 4 డిజిట్స్ ఏర్పడేటువంటి లార్జెస్ట్ నెంబర్ చెప్పమ్మా. 7632. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 4 డిజిట్స్ ఏర్పడేటువంటి స్మాలెస్ట్ నెంబర్ని ఎవరు పెడతారు? ఓకే, పెట్టు. చూడు ఒకసారి, స్మాలెస్ట్ నెంబర్ని పెట్టమన్నాను నేను. చెప్పమ్మా. 2367. ఓకే, ఆ విధంగా మనకి యాక్టివిటీలో ఉన్న ఈ ఎక్సర్సైజ్ వచ్చినటువంటి దాన్ని ఈ విధంగా యాక్టివిటీ రూపంలో మనం చేయించవచ్చు. ఒకవేళ 0 ఉంటే అందులో ఒక 0 కార్డు తీసుకురామ్మా. ఒకవేళ ఇందులో ఒక డిజిట్ ప్లేస్లో 0 వచ్చిందనుకోండి, స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ పెట్టండి. స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ పెట్టమ్మా. ఓకే, కరెక్టేనది. 0 ఇటువైపు ఉంటే మనకి విలువేమీ ఉండదు. ఇది యాక్చువల్లీ నెంబర్ ఎంత అయింది? 237 అయింది. సో ఇది 3 డిజిట్ నెంబరే అయ్యింది, 4 డిజిట్ నెంబర్ అవ్వలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏదైతే చిన్నది ఉందో దాన్ని సెకండ్ ప్లేస్లో పెట్టి 0 అని, దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టి. ఇప్పుడు చూడండి, 4 డిజిట్ నెంబర్ అయ్యింది కదా. చదవండి. 2037. వెరీ గుడ్. ఈ విధంగా ఈ యొక్క వర్క్షీట్ని ఈ యాక్టివిటీ ద్వారా చేయించవచ్చు.